ఓకే సార్, ముఖ్యంగా చూసుకుంటే సార్ తెలంగాణ రాష్ట్రంలో ఆ 10 ఏళ్లలో జరిగిన పరిపాలన గురించి మీరు మాట్లాడితే ఏం చెప్తారు? ఎందుకంటే అనుకున్న స్థాయిలో అంటే నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో మీరు సంతృప్తిగా ఉన్నారు. ఎందుకంటే ఆ పార్టీలో నేను స్టేజ్‌లో చెప్తున్నా కదా, నీళ్లు ఆయన పొలానికి వచ్చినాయి, హ్మ్. నిధులు ఆయన ఇంటికి వచ్చినాయి, హ్మ్. నియామకాలు కూడా వాళ్ళ ఐదుగురు ఆయనకి వాళ్ళ ఇంటికే వచ్చినాయి. ఆయన ముఖ్యమంత్రి, కొడుకు ఒక మంత్రి, కూతురు ఒక ఎంపీ ఎమ్మెల్సీ, హ్మ్. అల్లుడు ఒక మంత్రి. హ్మ్. ఇంకా ఘోరంగా ఏంటండి, కనీసం వార్డు మెంబర్ కూడా కాలేదు, ఎమ్మెల్యే కాని వ్యక్తికి మంత్రి పదవి ఇచ్చిండు 2004లో. 26 మంది మేము ఎమ్మెల్యేలు ఉన్నాం. హ్మ్. 26 మందిలో ఎమ్మెల్యేలను ఎవరైనా ఒక ఎమ్మెల్యేని చూజ్ చేసుకొని నీ ఇష్టం ఉన్న వాళ్ళకు మంత్రి పదవి మనకు అలాట్మెంట్ వచ్చింది. కాంగ్రెస్కు టీఆర్ఎస్కు పొత్తులో కొన్ని మంత్రి పదవులు వచ్చినాయి. మరి మంత్రి పదవి 26 మంది ఎమ్మెల్యేలలో ఇవ్వాలి కానీ ఎమ్మెల్యే గెలిచిన వ్యక్తిని, తన కుటుంబ వ్యక్తిని, అల్లుని ఇవ్వడం సమంజసమేనా అది? సో అది ఉద్యమ లక్షణమేనా? మోర్సో మామూలు పార్టీలో అటువంటి కూడా జరగదు. పార్షియాలిటీలు ఉండకూడదు. ఉద్యమం అంటే ఉద్యమే. ఉద్యమ పార్టీలో ఒక మార్గదర్శకంగా ఉండాలి, అవును. పారదర్శకంగా ఉండాలి. అది లేదు కదా. మేము ఇంతసేపు వాళ్ళ గురించి తప్ప మనం తెలంగాణ ప్రజల కొరకు కానీ ఉద్యమకారులకు కూడా ఎలాంటి లాభం లేకుండా ఉద్యమకారుల శ్రమంతా దోచుకున్న వ్యక్తి కేసీఆర్ కుటుంబం. ఓకే. హరీష్ రావు కానీ అందరూ ఉద్యమకారులు అందరినీ వాళ్ళ శ్రమ దోచుకున్నాడు. ఎంతోమంది చదువులు మానేసినారు, ఉద్యోగాలు మానేసినారు, వృత్తి వేరే బిజినెస్ స్వచ్ఛందంగా వచ్చారు అందరూ కూడా. చాలామంది స్వచ్ఛందంగా వచ్చారు తెలంగాణ ఉద్యమంలో. వాళ్ళందరూ పనిచేసారు. కనీసం తెలంగాణ రాగానే వాళ్ళందరినీ బయటకు పంపించేసి ఉద్యమ ద్రోహులను ఎవరైతే తెలంగాణ వద్దు అన్నారో, తెలంగాణ అంటేనే కట్టే పట్టుకుని కొట్టిన వాళ్ళను, తెలంగాణకు బద్ద వ్యతిరేకంగా ఉన్న వాళ్ళను, ఈవెన్ కేసీఆర్ని కూడా ఇష్టం వచ్చినట్టుగా తిట్టిన వాళ్ళను దగ్గర తీసుకుని మంత్రి వాళ్ళను పార్టీలు తెచ్చుకొని వాళ్ళకు మంత్రి పదవులు, చైర్మన్ పదవులు. ఎంత సిగ్గుచేటండి. అంటే వాళ్ళు డబ్బులు ఇచ్చారు కాబట్టి వాళ్ళని తీసుకున్నావు. వాళ్ళు డబ్బులు ఇచ్చారు, నువ్వు పదవికి వచ్చినావు. నీ పదవి రావడానికి కారణం ఎవరు? ఉద్యమకారులు, తెలంగాణ ప్రజలు. వాళ్ళకు అన్యాయం చేసి వాళ్ళ పొట్టగొట్టి ఉద్యమ ద్రోహులకు నువ్వు మంత్రి పదవులు, చైర్మన్ పదవులు, పార్టీల పదవులు ఇస్తావా? నిజమైన ఉద్యమకారులకు ఎవరికి న్యాయం జరగలేదు ఆ 10 ఏళ్లలో. నిజమైన ఉద్యమకారులకు అందరికీ అన్యాయం జరిగింది. అందరికి మోసం చేసిండు, అందరికీ అన్యాయం చేసిండు. అటువంటి ఘోరమైన వ్యక్తి మనము చూడం, అంత స్వార్థం. సార్, నిజంగా మీరు 10 ఏళ్ళు అందులో ఎమ్మెల్యేగా ఉన్నారు. మంచి పరిపాలన అంటే మీ లేకుండా కూడా ఉన్నారు మీరు, అంత ఫస్ట్ నుంచి కూడా ఉన్నారు. 2004లో ఎమ్మెల్యే అయినా కానీ అవును, 2001 నుంచి ఉన్నారు. అవును. సో ఏంటి సార్ నిజంగా అంటే మీకు కేసీఆర్ గారికి ఎక్కడ చెడింది? మాకు వ్యక్తిగతంగా ఎక్కడ ఇబ్బంది లేదండి. వాస్తవంగా నేను చురుగ్గా ఉద్యమాన్ని చేసిన, చాలా ఎక్కడ సభలకు సమావేశాలకు అన్నిటి కూడా చాలా చురుగ్గా పాల్గొన్న, నా ప్రాంత ప్రజలను కూడా తీసుకెళ్ళిన. కేసీఆర్ చాలా హ్యాపీగా ఉండే. కేసీఆర్ని అన్నట్టే చాలా అభిమానంగానే చూసిండు. కానీ కొంతమంది పక్క వాళ్ళు ఉంటారు కదండి, నేను చేస్తున్నవాళ్ళు. కేసీఆర్ నా మీద అభిమానంగా ఉన్నది ఎందుకంటే నేను చేస్తున్న శ్రమను చూసి. ఓకే. మిగతా వాళ్ళు కొంతమంది అక్కడ లాబింగ్ చేసే వాళ్ళే ఉంటారు, ఎక్కువ చుట్టూ తిరుక్కుంటూ చెంచగిరి చేసే వాళ్ళే ఉంటారు. ఆ చెంచగిరి చేసే వాళ్ళకు గిట్టలే. మంచి బాగా పనిచేసేవాళ్ళు, చురుగ్గా ఉన్నవాళ్ళు, యాక్టివ్గా ఉన్నవాళ్ళు అక్కడ నడవదు. గిట్టక ఆయనకు లేనిపోని చెప్పి ఒక ఇద్దరి మధ్యన గ్యాప్ ఏర్పాటు చేయడం ఒకటి. రెండోది ఏంటంటే, నేను ఎమ్మెల్యే కాగానే మా చేర్యాల ప్రాంతానికి, అది మారుమూల ప్రాంతంగా ఇప్పటికి కూడా ఎక్కడ బోర్లు వేసినా నీళ్లు పడలేదు. సముద్ర మట్టం కంటే చాలా ఎత్తులో ఉంది. 630 మీటర్ల పైన ఉంటుంది. ఓకే. వాస్తవానికి మా దగ్గర ఉన్న తపాస్పల్లి అనే ఊరు ఉంది, అక్కడ నీళ్ళు వదిలితే హైదరాబాద్కి వస్తాయి. అంత హైట్లో ఉంది. అంత హైట్లో ఉంది. అక్కడ నీళ్ళు వదిలితే తెలంగాణ ఎక్కడికైనా పోతాయి, మొత్తం తెలంగాణకు పోతాయి, అంత హైట్లో ఉన్నది. సో అక్కడ నీళ్లు పడలేదు, పంటలు పండలేదు, రైతులు ఆత్మహత్య చేసుకున్నారు, వలసకు పోయినారు. నేను కూడా ఒక చిన్న రైతు కుటుంబంలో పెట్టినా. నేను బడికి నాగలి దున్ని బడికి పోయేవాడిని, వ్యవసాయ పని. మా పని మేము చేసుకుంటూ బడికి పోయి కష్టపడి చదువుకున్నాం తప్ప ఒక ఉన్న కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిని కాదు. ఓకే. వర్షాకాలము, వేసంగి 2 పంటలు ఉంటాయి ఎప్పుడైనా ఎక్కడైనా కానీ. సో వర్షాకాలం అంటే వర్షాలు పడి అప్పుడప్పుడు పడి మొత్తం పొలం పారుతుంది. వేసంగి మా బావి దగ్గర కూడా సగం పొలం ఎండిపోయేది, బావులో నీళ్ళు లేక.
అప్పుడు నాకు అనిపించేది మాకు సాంఘిక శాస్త్రం అని ఉంటుంది, సోషల్ స్టడీస్. అవును. ఆంధ్రాలో గోదావరి పారుతుంది, నీళ్లు వాళ్ళకందరికి పొలాల దగ్గరికి నీళ్లు పోతాయి, అవన్నీ మాకు అప్పుడు చదివినాం. చదివి అవును అవును పాఠ్య పుస్తకాలలో ఉన్నది. అవును అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాబట్టి చదివి అక్కడ నీళ్లు వాళ్ళకి పోతున్నాయి, వాళ్ళకి పోని పంటలు పండని, కానీ మనకు కూడా వస్తే బాగుండు కదా అని నేను అప్పుడు అనుకున్నాను, నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు. సో నేను సెక్రటరీకి వెళ్ళి బయటికి వెళ్ళి ఎమ్మెల్యే కాగానే రాజశేఖర రెడ్డి గారు ఏం చేసిందంటే జలయజ్ఞం అని స్కీమ్ పెట్టి, జలయజ్ఞ స్కీమ్ అవును ఆ జలయజ్ఞంలో ఏ ప్రాజెక్టులు మంజూరు అవుతాయో అవే 5 సంవత్సరాలు నడుస్తాయి, అభివృద్ధి పనులు అవుతాయి. ఎస్ సో ఆ జలయజ్ఞంలో మా చేర్యాల ప్రాంతానికి గోదావరి నీళ్లు తీసుకురావాలని, ఆ ప్రాజెక్టు ద్వారా ఇక్కడ చేర్యాల నియోజకవర్గం రైతులందరికీ కూడా సాగునీరు అందివ్వాలనేటువంటి తలంపుతోని నేను స్వయంగా సెక్రటరీలో నాకు అనుభవం ఉన్నది. ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో కూడా నేను పనిచేసిన, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా పనిచేసారు. సెక్రటరీలో ఒక సెక్రటరీ కంటే ముందు సర్వే ఆఫ్ ఇండియాలో కూడా పనిచేసిన. సో అక్కడ కాంటూర్ మ్యాప్స్ ఉంటాయి, లెవెల్స్, భూమి లెవెల్స్, అవి తీసుకొచ్చి ఇంజనీర్లు నిపుణులు ఉన్నారు కొంతమంది, ఆ నిపుణుల దగ్గర కూర్చుండి వాళ్ళకు కూడా ఫీజు ఇచ్చి, ఎందుకంటే ఎవరైనా ఊరికే చేయరు కదా. సో ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయించి, ప్రాజెక్ట్ రిపోర్ట్తో నేను ఎమ్మెల్యే అయినా 2 నెలలలోపే రాజశేఖర్ గారి దగ్గరికి మీ జలయజ్ఞం స్కీమ్లో మాకు ఈ పథకం పెట్టాలి, మాకు ఈ ప్రాజెక్టు పెట్టాలని చెప్పేసి నేను వారిని కోరడం జరిగింది. ఒకేసారి వెంబడే ఒప్పుకోకుండా 10 సార్లు పోయినా, ప్రాజెక్ట్ రిపోర్ట్ చూపించిన. మాకు రెవెన్యూ మినిస్టర్ అప్పుడు రఘువీరారెడ్డి గారు ఉండ్రి, రఘువీరారెడ్డి నాకు వారి మంచి సన్నిహితుడు, రాయలసీమ చాలా మంచి సన్నిహితుడు, మా వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్ ఉండే. వారి దగ్గర కూడా పోయి, అన్న మాకు మీకు తెలుసు కదా చేర్యాల ఇది చాలా డ్రాట్ ఏరియా, నీళ్లు లేక చాలామంది ఆత్మహత్య చేసుకుంటున్నారు, బోర్లు పడక, మీరు దీనికి సాయం చేయాలంటే, ఆయన కూడా రైతు, ఆయన కూడా రైతే, సంతోషపడి ఇది ఎంత తయారు చేపిస్తున్నా చూడంగానే ఎవరైనా అడుగుతారు కానీ ప్రాజెక్ట్ రిపోర్ట్ వాళ్ళు తయారు చేపిస్తారు. అవును సార్, సార్ నువ్వు చాలా వర్కౌట్ చేసినావు అని చెప్పి 5 గంటలకు నన్ను 3 సార్లు పట్టుకుపోయాడు రాజశేఖర్ గారి దగ్గరికి. మా ప్రాంత ప్రజలు రఘువీరారెడ్డి గారు కూడా రుణపడి ఉన్నాం మేము. ఓకే, ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తున్నా, ఎందుకంటే ఎవరైతే మేలు చేస్తారో, ఎవరు సాయం చేస్తారో మర్చిపోకూడదు. మా రైతులు కూడా మరువరు, ఇప్పుడు కూడా కృతజ్ఞతగా ఉంటారు. రాజశేఖర్ గారికి కృతజ్ఞతగా ఉంటారు, రఘువీరారెడ్డి గారికి ఉంటారు. అవన్నీ చేసింది నేను కాబట్టి నా మీద కూడా అభిమానం ఉంటుంది నేను భావిస్తున్నా. ఓకే, ఎంతో కష్టపడి రాజశేఖర్ గారిని చివరికి కన్విన్స్ చేసిన మా ప్రాంతానికి. ఆయన కూడా ఎంక్వైరీ రిపోర్ట్ చేయించుకున్నాడు. పార్టీలు వేరు కావచ్చు కానీ అభిమానులు ఉంటారు కదా, వారంటే మా ప్రాంతానికి కూడా మంచి అభిమానం మొదటి నుంచి కూడా. సో చివరికి మాకు 950 కోట్లతో నాకు చేర్యాలకు 2005 జూన్లో జీవో ఇచ్చిండు. ఓకే, దానివల్లనే ఈరోజు మా చేర్యాల ప్రాంతం రైతులు ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ఓకే, పంటలు పండించుకుంటున్నారు, భూముల ధర పెరిగింది, ఇప్పుడు నీళ్ళకి ఇబ్బంది లేదు, నీళ్ళకి ఇబ్బంది లేదు, అసలు ఇబ్బంది. సూపర్. సో కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు జరిగింది అది. కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు నేను ఎమ్మెల్యేగా చేసిన ప్రయత్నానికి విజయవంతంగా చేపించాను. సో అప్పుడు పార్టీలని అలా ఏం చూడలేదు, నిష్పక్షపాతంగా చేశారు. సరదాగా అనేది రాజశేఖర్ గారు, నువ్వు టీఆర్ఎస్ పార్టీ కదా ఎట్లా ఇస్తాను నవ్వుకుంటా అనేది, నువ్వు టీఆర్ఎస్ పార్టీ అయితే మాకు సీఎం కదా, నువ్వు మాకు మీరు కూడా సీఎం కదా. అయినా అప్పుడు మాకు పొత్తులు కూడా ఉండే. సో రాజశేఖర్ గారు చాలా హుందాతనంగా, చాలా బీదోళ్ళకు సాయం చేయాలి, డెవలప్ చేయాలనేటువంటి తపన వారికి బాగుండే. రాజశేఖర రెడ్డి గారు బీదోళ్ళకు ఏదో రకంగా సాయం అందాలి, ప్రాంతాన్ని, అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలనేటువంటి తపన ఆయనకు.